జై శ్రీరామ్. నేను ఒక వీడియో చేశాను కదా, ఆ హనుమాన్ ట్రైలర్లో ఒక క్రిస్టియన్ అతను కామెంట్ పెట్టాడు ఈ హిందూ సినిమాని ప్రమోట్ చేయకూడదని. అయితే దానికి సపోర్ట్ చేస్తూ ఇంకొక కామెంట్ వచ్చింది సేమ్ అదే వీడియో కింద. ఒకసారి దాన్ని చూపిస్తా చూడండి ఏమంటున్నాడు అంటే, ఈ సినిమా టైటిల్ కింద ఓన్లీ ఫర్ హిందూస్ అంటే అడల్ట్ మూవీస్లో పెట్టినట్టు పెద్దలకు మాత్రమే అన్నట్లు హిందువులకు మాత్రమే అని పెడితే బాగుండు. పాపం వాడు ఓహో ఇది వారి సినిమానా అని స్టార్టింగ్లోనే స్కిప్ చేసేవాడు. వాడు సినిమా చూసి కామెంట్ చేయలేదు బ్రో, సినిమాలో వాడికి అనిపించిన విషయం చెప్పాడు. ఏం బ్రో, ఈ దేశంలో తన సొంత ఫీలింగ్స్ కూడా బయటికి చెప్పే అవకాశం క్రిస్టియన్స్కు లేదా? హిందువులంటే ఎందుకు కోపం అనే టైటిల్ పెట్టి క్రిస్టియన్స్ మీద మీరెందుకు అంత పగబడుతున్నారు? వాడు బయట కనబడితే వాడి సంగతి చూస్తా అంటున్నారు. పగ మీది మాత్రమే అంటే మీ పర్సనల్. ఇందులోకి 2 వర్గాలను తెచ్చారు, హిందువులు క్రైస్తవులు. అసలు కామెంట్ పెట్టినోడి క్రిస్టియన్ అని మీరెలా కన్ఫర్మ్ చేస్తారు? ఏ ముస్లిం లేదా నాస్తికుడో లేదా హిందూ సోదరులు అయినా అయ్యుండొచ్చు కదా, మరి ప్రతి దానికి క్రిస్టియన్ కారణం అంటే ఎలా? అయినా నాకు ఒక డౌటు, వాడు సినిమా ట్రైలర్ చూసి ఆ సినిమాకి సంబంధించిన వారికి కామెంట్ పెట్టాడా లేదా మీకు పర్సనల్గా మీ ఛానల్కి పెట్టాడా? మరి నీకెందుకు? ఓహో ఇలాగా అయినా చేస్తే డబ్బులు సంపాదించవచ్చు, పబ్లిసిటీ అయినా కొద్దిగా అయినా ఆలోచించు అన్న. తీసే మీకు పని లేదు, చూసి ఊగిపోయే మాకు బుద్ధి లేదు అంట. ఓకే, ఇది అన్నమాట మనోడు చెప్పింది. సో ఒకసారి మాట్లాడదాం దీని గురించి. మనోడు ఏమంటున్నా అంటే ఈ సినిమా కేవలము హిందువులకే అని టైటిల్ పెట్టండి మేము చూడమంటున్నాడు. ఓకే, ఈ సినిమా కేవలం హిందువులకే అని పెడితే వాడు చూడాలన్నమాట. వీడు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, అది సినిమా కాలేదు, ఇంకా సినిమా రిలీజ్ కాలేదు, జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఓకే, అది హనుమాన్ అంటే అది హిందువుల సినిమా అని వాడికి ఖచ్చితంగా అర్థం అయి ఉండాలి. హనుమాన్ అంటే హిందూ దేవుడు కాకుండా ఇంకెవరైనా ఉంటారా? ఇంకా హిందూ అన్ని దేవుళ్ళలో కూడా హనుమాన్ ఉన్నాడు, ఇది కేవలం హిందూ హనుమానే అని నీకు డౌట్ వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఇది హిందువుల సినిమా అని ఖచ్చితంగా పెడతారు బ్రో. ఓకేనా? హనుమాన్ అనే దేవుడు కేవలం హిందువులు కావడే. సో నువ్వు దానికి మళ్ళీ సపరేట్ టైటిల్ పెట్టాల్సిన అవసరం లేదు. హనుమాన్ హిందూ దేవుడే కాకపోతే, ఒకవేళ హనుమాన్ హిందూ దేవుడే అని తెలియకపోతే వాడికి హిందూ దేవుడిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు అని వాడు ఎందుకు కామెంట్ పెడతాడు? ఆయన హిందూ దేవుడు అని తెలిసే కదా వాడు హిందూయిజం ప్రమోట్ చేయకూడదని చెప్పింది. ఇది నెంబర్ 1 పాయింట్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, తన సొంత ఫీలింగ్ కూడా చెప్పేందుకు అవకాశం లేదా అంటుండు. అరే ఆయన ఆ సొంత ఫీలింగ్ కాదు, వాడు ఎన్ని ఫీలింగులు అంటే అన్ని ఫీలింగ్, ఎంత కక్కుడు, ఎంత ద్వేషం అంటే అంత ద్వేషం, ఎంత విషయం కాదు అంత విషయం కక్కేస్తారు. బయటనే మీరు మీ పబ్లిక్గా ఎన్ని చేష్టలు చేస్తారు, విగ్రహాలు వలగొడతారు. అర్థమవుతుందా? ఆ ఆంధ్రాలో చూడిపో ఎట్లా చేస్తున్నారు, మొత్తం అంతా విగ్రహాలు వలగొడతారు, మీరు రథాలు తగలబెడతారు, అన్నీ చేస్తారు మీరు. వాడు హిందువుల సినిమానే, అది ఖచ్చితంగా హిందువుల సినిమానే. అర్థమవుతుందా? తీసినోడు హిందువే, నటించినోడు హిందువులే. అర్థమవుతుందా? తీసింది కూడా హిందూ దేవుని గురించి, అది హిందువుల సినిమానే. అది చూస్తేనే అర్థమైపోతుంది ఎవరికైనా. నువ్వు దాంట్లోకి వచ్చి అందరూ జై శ్రీరామ్ అని పెడుతుంటే నువ్వు వచ్చి హిందువులే ప్రమోట్ చేయకూడదని చెప్తారంటే అది ఫైర్ అవుతుందా కాదా? అది గొడవకు అవునా? అది గొడవ కారణమా కాదా? అర్థమవుతుందా? సమర్థించుకోకు నువ్వు. మళ్ళా వీడంటుండు మళ్ళా క్రైస్తవుడు, అసలు కామెంట్ పెట్టినోడు క్రైస్తవుడే అని నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటుండు. చెప్తా చూడు. ఇది చర్చికి వెళ్ళేటోళ్ళకి గొర్రె దిమాక్ అని అంటారు, చర్చికి వెళ్ళని గొర్రెలు అంటారు, చర్చికి వెళ్ళేళ్ళకి దిమాక్ ఉండదని ఎందుకు అంటారు అంటే ఇందుకే అంటారు. 2 పాయింట్ల మీద అంటారు. ఇది వీడు కూడా గొర్రెనని చెప్తా చూడు. వీడు కూడా గొర్రెనే, తెలిసిందే కదా, చూస్తూనే అర్థమే. మన ట్రూ ఇండియా అని పెట్టుకుని ట్రూ ఇండియా అంటారు వాడు. అయితే మీరు ఎందుకు గొర్రెలు అంటారు అంటే ఇందుకే. అది హిందూ సినిమాలకి హిందూ అని పెట్టుకుంటేనే మేము గుర్తుపడతాం అనేంత చెత్త బ్రెయిన్ మీది, అందుకే గొర్రె అంటారు. రెండోది ఏంటంటే, వాడు హిందువుల సినిమాలోకి వచ్చి హిందువులు జై శ్రీరామ్ అని కామెంట్ పెడుతుంటే వాడి మధ్యలో దూరి వాడు హిందువులను ప్రమోట్ చేయకూడదు, ప్రాపకుండా మూవీస్ తీస్తుంది అని అంటున్నాడు. ఓకే, అక్కడ
చూసి మనం చెప్పొచ్చు. హిందువులకు కరెక్ట్గా అపోజిట్ ఉండేది ముస్లిం అండ్ క్రిస్టియన్. ముస్లిం వాడు మీలాగా చేయడు. ముస్లిం వాడు ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ ఉంటుంది. వాడి ఫైటింగ్స్ ఉంటాయి డైరెక్ట్. వానితో డైరెక్ట్ ఫైటింగ్సే ఉంటాయి మన దగ్గర. ఇట్లా మీలాగా చాపకుందా నీళ్ళగా దూరిపోవడం కాదు. పైన స్వీట్ మాట్లాడి లోపలగా దొంగతనం చేసుకుంటా ఇళ్ళ రకం కాదు. వాళ్ళు ఏ కాడికి ఉన్న కాడికి డైరెక్ట్ అటాక్లే ఉంటాయి. వాళ్ళకి డైరెక్ట్ అటాక్లు ఇంకా కొట్లాటలే ఉంటాయి. సో అది ఈ ప్రకారం చూసుకుంటారంటే వాళ్ళు కాదు. మీరే అని నిరూపించడానికి ఇంకో పాయింట్ ఏంటంటే, వాడు జగన్ మామయ్య ఫోటో పెట్టుకున్నాడు అనమాట. జగన్ తెలిసిందే కదా, ఆయన క్రిస్టియన్. ఆ క్రిస్టియన్ పాలన వల్లనే ఇప్పుడు ఆంధ్ర అట్లా వచ్చింది. అది పాపం, ఆ దిక్కు మొక్కు లేకుండా అయిపోతుంది ఆంధ్ర. మన క్రిస్టియన్ రాజు అయితే ఇట్లా ఉంటుంది పరిస్థితి. అంత పెద్ద మంచిగా పెట్టుకునేవు, అంతగానే పెట్టుకునేవాడు ప్రూఫ్లన్నీ. వాడు క్రిస్టియనేనా అని అడుగుతున్నాడు. వాడు ముస్లిం అయితేనంటే పెట్టుకోడు, అట్లా మాట్లాడాడు. నాస్తికుడు అయినా కానీ వాడిని ఫోటో పెట్టుకోడు. నాస్తికుడు అయితే వాని కథలు ఏవో పెట్టుకుంటాడు. సో వాడి పక్కా క్రిస్టియనే. అర్థమవుతుందా? అది విషయం. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సినిమా ట్రైలర్లో సినిమా వాళ్ళకి కామెంట్ పెట్టాడా లేకుంటే మీకు పర్సనల్గా పెట్టాడా అంటే అది పబ్లిక్ రా భయ్, అందరు పెడతాడు ఆ కామెంట్లు. అర్థమవుతుందా? నా పర్సనల్గా అంటే ఇప్పుడు నేను నీకు పర్సనల్గా పెట్టానా ఇప్పుడు కామెంట్, లేకుంటే నిన్ను పర్సనల్గా తిట్టానా? నువ్వెందుకు వచ్చినావు రా భయ్ మధ్యలో? ఇప్పుడు నువ్వు కూడా సేమ్ ఇష్యూలోకి దూరినట్టేగా. ఇప్పుడు నేను నీకు పర్సనల్గా పెట్టలేదు, నేను నీ ఇంటికి దూరలేదు, మరి నువ్వెందుకు వచ్చినావు మధ్యలో? నువ్వు రాలేదు కదా. సేమ్ అది కూడా అంతే. వాడెవడో పెట్టిండు, అందరికి సంబంధించిన దానిలో వాడు వెళ్ళి పెట్టిండు. అది తప్పని చెప్తున్నా. ఇప్పుడు నువ్వు నా తప్పంటే అది కూడా మన తప్పు అవుతుంది కదా. ఓకే, నీది తప్పు అవుతుంది. ఒకవేళ నువ్వు నా తప్పు అంటున్నావు అనుకో, నీది కూడా తప్పే. సో ఎందుకు మీకు దిమాగ్ లేదని చెప్పేది. ఇది అసలు ఏ పాయింట్ మాట్లాడే కూడా తెలియదు మీకు. అయితే ఏంటి, డబ్బులు సంపాదించుకోవాలా? అరే డబ్బులు ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల ఐడియాలు ఉన్నాయి డబ్బులు సంపాదించుకోవడానికి. అర్థమవుతుందా? అంతెందుకు, డబ్బులు సంపాదించాలంటే చాలామంది టిక్టాక్ వీడియోలు, ఓకే టిక్టాక్ అదే రీల్స్ వీడియోస్, సినిమా పాటలకు డాన్స్ చేయడం కానీ, ఇంకా ప్రాంక్ వీడియోలు చేయడం కానీ, లేకుంటే ఫేక్ ఎక్స్పెరిమెంట్లు చేయడం కానీ, ఇంకా వాళ్ళ మీద వీళ్ళ సోది చెప్పడం కానీ, ఈ ఫేక్ ఇంటర్వ్యూస్ చేయడం కానీ, ఇటు డబ్బులు సంపాదించుకోవాలి కదా అని ఒక వ్యంగ్యంగా ఒక మాట మాట్లాడండి. మళ్ళీ దానికి సమాధానం చెప్తా విని బాగా. ఒక పర్సన్ ఉన్నాడు. వాడు ఇట్లనే బతకాలి జీవితంలో. డబ్బులు లేనిదే ఎవడూ బతకడు. అయితే ఆ డబ్బులు ఎట్లకెళ్ళి సంపాదిస్తుండు అనేది చూసుకుందాం. ఇప్పుడు క్రికెటర్స్ ఉంటారు, సినిమా వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, రకరకాలుగా ఉంటారు మనుషులు. ఓకే, వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి. డబ్బులు అనేది కామన్ అందరికీ. కానీ ఇంట్రెస్ట్, ఎవరి ఇంట్రెస్ట్ ఏంటి అనేది ముఖ్యం. ఒకటి క్రికెట్ అంటే ఇష్టం, ఒకరికి అదే ఆటలు అంటే ఇష్టం, ఒకరికి రాజకీయాలు అంటే ఇష్టం, ఒకటి చదువు చెప్పడం అంటే ఇష్టము, ఒకటి సినిమాలో యాక్టింగ్ అంటే ఇష్టము. అంటే ఇది వాళ్ళ రెస్పెక్టెడ్ ఫీల్డ్స్లలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చేస్తున్నారు. అర్థమవుతుందా? ఇంకోటి నాది కూడా, నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలామంది సంపాదిస్తారు అందరూ. ఒకడేమో ప్రాంక్ వీడియోలు చేస్తాడు, ఒకడేమో ఇంటర్వ్యూలు చేసుకుంటాడు, ఇంకో టెక్నాలజికల్ వీడియోలు చేసుకుంటాడు, ఇంకోటేమో పాటలకు డాన్స్లు వేస్తారు. వాళ్ళ టాలెంట్, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు పని చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు. కానీ ఇక్కడ ధర్మం కోసం పని చేసుకుంటే డబ్బులు సంపాదించుకుంటే అది వేరే లెవెల్. అది ఇంకా చాలా బాగుంటుంది. అది ధర్మం కోసం పని చేసుకుంటే డబ్బులు సంపాదించుకోకూడదా? ఫ్రీగానే ధర్మం కోసం పని చేయాలా? అర్థమవుతుందా? వాడు కూడా బతకాలి కదా. ఒకవేళ నేను ఇప్పుడు నాకేదో లక్షలు ఏం రావట్లేదు, ఇంతవరకు ఛానల్ ఏమో మానిటైజ్ అవ్వలేదు. అర్థమవుతుందా? ఇట్లా ఉంటుంది. మనం ఏ రకంగా పని చేస్తున్నాము, ఎటువంటి ఇంట్రెస్ట్ మనకు ఉందనేది ముఖ్యము. అంతెందుకు, నీకు అంత డబ్బులు సంపాదించుకుంటే డబ్బులు రాంగ్ రూట్లో, రైట్ రూట్లో, 2 రూట్లు ఉంటాయి అక్కడ. రాంగ్ రూట్లో చాలామంది రాంగ్ రూట్లో సంపాదించుకుంటారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్. అది డబ్బులు సంపాదించే 1,00,000 మార్గాలు ఉన్నాయి, కానీ వాళ్ళు రాంగ్ రూట్ ఎంచుకున్నారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట, వాళ్ళ బుద్ధి అది. ఓకే, చాలామంది ఒళ్ళు అమ్ముకొని బతుకుతారు. ఓకేనా, చాలామంది స్మగ్లింగ్ చేస్తారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్. అంటే క్రిమినల్ మైండెడ్ వాళ్ళ బుద్ధి అటువంటిది. డబ్బు సంపాదన కాదు మనం ఇక్కడ చూడాల్సింది, వాళ్ళ బుద్ధిని చూడాలి. ఇక్కడ కూడా డబ్బులు సంపాదనకి చాలామంది యూట్యూబ్లో పనిచేస్తున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరే రకంగా ఉన్నాయి. కొంతమంది ట్రూ టాలెంట్తో వాళ్ళు డబ్బులు సంపాదిస్తే, కొంతమంది పిచ్చి వీడియోలు చూసుకుంటే డబ్బులు సంపాదించుకుంటారు.
అర్థమైందంటే, కానీ ఇద్దరికి ఫాలోవర్స్ మస్తు మంది వస్తారు, కానీ వాల్యూ వేరే ఉంటుంది. కొంతమంది ఫన్ కోసం చూస్తారు, కొంతమంది ఇన్స్పిరేషన్ కోసం చూస్తారు. ఇలా ఉంటుంది, వాల్యూ డిఫరెంట్ ఉంటుంది. సేమ్ అదే విధంగా ధర్మం కోసం పనిచేస్తుంది మేము. డిఫరెన్స్ తెలియాలి. ఆ డిఫరెన్స్ తెలియదు కాబట్టి నేను గొర్రె అన్నారు. మీరు గొర్రెలు అనేది 100% రైట్. అసలుకి అది మీ దేవుడు నటుడు గొర్రెలు కాపరి, నిజంగానే గొర్రెలు కాపరి అయినా మీరేం ఫీల్ కాకండి. గొర్రె అన్నంత మాత్రాన మీరు గొర్రెనే, మీకు కాపరి కూడా ఉన్నాడు కదా, మీరు గొర్రెలే. ఇది విషయం. ఇటువంటి గొర్రెలు అప్పుడప్పుడు తగులుతూనే ఉంటాయి, మన సమాధానం చెప్పుకుంటూనే వస్తాము. ఇది పక్కగా జరుగుతూనే ఎప్పుడు అయ్యే ప్రోగ్రాంలే ఇవన్నీ. మన ట్రూ ఇండియన్ అని పేరు పెట్టుకునే కదా, ఆర్మీ ఆఫ్ జీసస్ అని. మరి తమకు సమాధానం వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నువ్వు మళ్ళీ కామెంట్ చేయి, మాట్లాడుకుందాం. లేదంటే లైవ్ డైరెక్ట్ మాట్లాడుకుందాం, అట్లయినా సెట్ చేసుకుందాం, ఎట్లయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఓకేనా గాయస్, మీరు చూసుకోండి. అందరూ ఇటువంటి వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. మనం వాళ్ళకి సరైన సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి మనం, అంతే, అంతమించి ఏం లేదు. ఇంకొక ఈ విషయం నేను మర్చిపోయినా ఏంటనేది గుర్తు రావట్లేదే. ఇంకొక విషయం ఏంటంటే, నీది పగ అన్నాడు వాడు, అర్థమవుతుందా? పగ మీది మాత్రమే అని అంటున్నావు నువ్వు. ఎవడైతే కామెంట్ చేసావు వానికి చెప్తున్నది. అరే పగ నాది ఎందుకు అవుతారా? వాడు బయట పడితే నిజాన్ని కొడతా వాడిని, ఎందుకు చెప్తా నేను. ఇంకొక విషయం ఏంటంటే, వాడు పగ నాది కాదు వాంది, అది ఎట్లా చెప్తా. వాడి కామెంట్ చూసినావు నువ్వు, అసలుకి వాడి కామెంట్లో ఎంత ద్వేషం కనిపిస్తుందంటే, ఈ యాంగ్రీ ఎమోజెస్ ఉంటుంది చూడు, యాంగ్రీ ఎమోజెస్లో 2 ఉంటాయి. ఓకే, 2, ఒకటి నార్మల్ జస్ట్ యాంగ్రీ ఫేస్ పెట్టుకొని ఉంటుంది, ఇంకోటి యాంగ్రీలోనే రెడ్ కలర్ ఉంటుంది, అంటే చాలా యాంగ్రీ అనమాట. అది ఓవర్ఫ్లో అయిపోతుంటుంది యాంగ్రీనెస్ అనేది. అంటే అటువంటి వాడు 3 పెట్టిండు. వాడికి అంత కోపం ఎందుకు అసలుకి? వాడికి అంత కోపం ఎందుకు? అంటే హిందూయిజం ప్రమోట్ చేస్తున్నారని వాడికి అంత కోపం ఎందుకు వస్తుంది అసలుకి? వాడికి అంత ద్వేషం ఎందుకుంది? అది పెట్టడం సరిపోక మళ్ళీ థమ్స్ డౌన్ పెట్టిండు, అవి కూడా 3 పెట్టిండు మళ్ళా. ఒకసారి ఆలోచించు, ఒక పర్సన్ రోడ్డు పైన వెళ్తుంటే ఎవడైనా ఏదో చేసినట్టుకో, మనకి ఎందుకులే అనవసరంగా అని వెళ్ళిపోయే సమాజం మనది. అటువంటిది ఒక ట్రైలర్ రిలీజ్ చేసే ఫంక్షన్లో అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని 1000 మంది అక్కడ పెడుతుంటే, వాడు మనకి ఎందుకులే మనది కాదు కదా అని వెళ్ళిపోయి ఉంటే నార్మల్గా ఉండేది, చూసి వదిలేసినా అయిపోయేది. కానీ ఆ మధ్యలోకి వచ్చి ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రొపగండా మూవీస్ తీస్తుంది టాలీవుడ్, ఇది హిందూయిజం ప్రమోట్ చేస్తుంది, ఇది సినిమా ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని వాడు కోపంగా ఎమోజీలు పెట్టి థమ్స్ డౌన్ పెట్టి అట్లా కామెంట్ పెడితే, అది కూడా రిపీటెడ్ కామెంట్స్. మళ్ళా వాడు మెంటల్గా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండాలి, వాడు మెంటల్గా ఎంత అటాచ్ అయి ఉండాలి అక్కడ. ఆ క్రిస్టియన్స్ ఆ మతానికి సంబంధించిన వ్యక్తి ఎంత మతం తలకెక్కితే ఆ విధంగా ప్రవర్తించాలి. మీరు డీప్గా చూస్తే అర్థమవుతుంది ఈ విషయం చిన్న విషయం కాదనేది. మన హిందువులకి ఎవరికి బిహేవియర్ ఉండదు. ఎవరు క్రిస్టియన్ దాంట్లోనో లేకుంటే తుర్కోల దాంట్లోనో దూరి మధ్యలో గెలుక్కోరు ఎవడు మనోళ్ళు. మన దానిలో గెలుకుతే మనం అప్పుడు మన సంగతి చూస్తాము. వీడు అంటున్నాడు మన దానిలో గెలికినాక కూడా నిన్ను అన్నాడా అంటుండు. ఇగో హిందువులారా, మీకు ఒకటే చెప్తున్నాను చూడండి, వీడు ఇప్పుడు కామెంట్ పెట్టినోడు అనే మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వీడేమంటున్నాడంటే, వాడు పర్సనల్గా నిన్ను అన్నాడా, నీకు ఛానల్కి కామెంట్ చేశాడా అంటే పర్సనల్గా అటాక్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు అంటారు, అప్పుడు మీరు అనుకుంటారు అవును కదా నన్ను అనలేదు కదా, వాడు ఏమో అన్నాడు మాది కాదు కదా అని అనుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా హిందువుల్ని అనేది, హిందువులందరూ ఒక్కటే, ఎవరైనా కానీ హిందువులే రియాక్ట్ అవుతారు. ఒక్కటిగా ఉన్నప్పుడే రియాక్ట్ అవుతాం. వీడు చూడు ఎంత తెలివిగా నిన్ను అన్నాడా అని చెప్పేసి ఇండివిజువల్ చేసేస్తున్నాడు మనల్ని. ఏడకపోతే ఆ బ్రిటిష్ నా కొడుకుల పోలికలు, డివైడ్ అండ్ రూల్ విడగొడుతుంది. ఇట్లా నిన్ను అనలేగా నీవు తప్పుకోండి. హిందువులు అంటే ఎవడరా లుచ్చా, అందరూ లుచ్చ నాకు కొడగా. నిన్ను అన్నాడా అంట, నీ ఛానల్కి వచ్చానన్నాడా? ఆ దేశంలో ఉండవు, నా దేశం నా ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే, రెస్పెక్ట్ చేయాల్సిందే. అర్థమవుతుందా? రెస్పెక్ట్ తగ్గుతారంటే నూకలు చెల్లినట్లే మీకు ఈ దేశంలో. అర్థమవుతుందా? ఈస్తాంతారంటే దేశం మొదలు దాటేస్తారు. ఆడపోయి మంచిగా బతకండి. ఈడ ఉంటే నీట్గా నువ్వు చెప్పినట్టే రెస్పెక్ట్, గౌరవం, మర్యాదలు నేర్పిన దేశం కదా, అలాగే ఉండండి. అర్థమవుతుందా? అంతే, ఎక్కువ మాట్లాడకూడదు. రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకో, సరేనా అన్న? గొర్రెబిడ్డ ఉంటా మరి. హిందూ బంధువులారా, జై శ్రీరామ్.